హాయ్. హలో. నమస్తే. ఇవాళైతే నేను నల్లేరు పచ్చడి అయితే చేయబోతున్నాను. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి. ఇంకా బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు అంటున్నారు కదా ఈ మధ్య. ఇంకా వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది. ఇది ఏదో యూట్యూబ్ వీడియో కోసం అయితే కాదండి. ఆరోగ్యానికి మేలు చేసేది గనకే నేను చెప్తున్నాను. మీరైతే ట్రై చేయండి. ఆరోగ్యం కోసం కనుక ఎవ్వరైనా కానీ ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు ఇది. ఇంక నేనైతే ఈ మొక్క మా ఇంట్లో పెంచుకున్నా. ఇది మా ఇంట్లోనే తీసుకుంటున్నా అనమాట ఇప్పుడు. అది మనకెంత కావాలనేది పచ్చడికైతే అంత తీసుకోవాలి. ఇక లేత కాడలైతే చాలా బావుంటది ఇది. ముదిరి అయితే కొంచెం ఇంకా పీచుంటది. సో, ఇప్పుడైతే నేను లేత కాడలే తీసుకున్నా చూడండి. ఎంత లేతగున్నాయో. ఇప్పుడైతే దీన్ని ఎలా తీసుకోవాలనేది చూసేద్దాం. దీన్నైతే మనం డైరెక్ట్ చేతులతో అలా తీసుకుంటే బాగా దురదొస్తది. కనుక మనం కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలి. కోకోనట్ ఆయిలు. ఇంకా అది రాసుకొని మనం తీస్తుంటే అది ఆరిపోతది కదా మన చేతికి. మళ్ళీ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటది. చూడండి ఇలా తీసుకోవాలి. మనం మునక్కాడలు ఎలా తీసుకుంటాం అలా తీసుకోవాలి మొత్తము. ఇక మునక్కాడలాగే ఇది మొత్తం తీసేసుకొని మనం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. దీంట్లో బాగా ఎక్కువగా పీచు అనేది ఉంటది. ఇంకా మనం తినేటప్పుడైతే అది సన్న పీసులాగా మనకు పచ్చడిలో ఉంటదనమాట. మనం కలుపుకునేటప్పుడు సన్న పీసు వచ్చేస్తుంటది. మనం ఎంత మెత్తగా పట్టినా కూడా. ఇంక అందుకోసమని దీన్నైతే ఇంకా మనం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాల్సి ఉంటది. చూడండి ఇది మొత్తం ఇంకా మనకెంత యూజ్ చేసుకుంటామో దానికి సరిపోయేంతగా ఇవైతే మొత్తం మనం తీసుకోవాలి. చూడండి నేనెలా తీస్తున్నా అనేది. చేతులకైతే ఆయిల్ రాసుకోవాలి అనేది మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరైతే ఫాలో లేదంటే గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ ఏసుకోవచ్చు. నా దగ్గరైతే లేవు. అందుకోసమనే నేనైతే ఈ కోకోనట్ ఆయిల్ అయితే రాసుకున్నా. ఇంకా నేనైతే ఈ చిన్న మొక్క పెంచుకున్నా అండి. చిన్నది ఇంకా అసలు ఎంత పెద్దగా అయిందో చాలా సార్లు యూజ్ చేసాం మేము. ఇంకా ఇది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు ఈ మొక్క పెంచుకోవడానికి. చూడండి నేనైతే ఇలా మొత్తం తీసుకున్నా. దీనికి కూడా కొంచెం కనిపించింది మళ్ళీ. ఇంకా సో, ఇలా అయితే నేను తీసి పక్కన పెడుతున్నాననమాట. ఇంకా నేనైతే ఈ లేత ఆకులున్నాయి కదా! ఇక్కడ ప్లేట్‌లో కనిపిస్తున్నాయి కదా! నేనైతే కొన్ని లేత ఆకులు కూడా ఇంకా తీసుకున్నా. ఆకులు కూడా వేసుకోవచ్చు మన చట్నీకి. కాడలే కాకుండా కొద్దిగా లేత చూడండి అవి చూపిస్తున్నా కదా! ఇంకా లేత లేత ఆకులైతే బావుంటదని చెప్పి కొద్దిగా ఒక 10 ఆకులు అలా వేసుకున్నా. ఇవైతే మనం వాటర్ తీసుకొని వాటర్‌లో కొద్దిగా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను ముందుగానే వాటర్‌లో కల్లుప్పేసి పక్కన పెట్టా. ఇంకా అది ఆకులకు మళ్ళీ కొంచెం ఏమైనా ఉంటదేమో అంటే అది కొంచెం డస్టు అలా ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి మళ్ళీ కొంచెం అయితే సాల్ట్ వేసా. ముందుగానే వాటర్‌లో మనం అవి వేసి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా మనకెంత సన్నగా కావాలనేదైతే ఇలా గూడా చేసుకోవచ్చు. ఇలా బారుగా ఉంచి గూడా మనం ఎంత మునక్కాడల టైపు. కానీ ఏందంటే మనకు అది పీస్ అనేది అట్లనే ఉంటదనమాట. అంత బారు మనం ఎంత బారేసుకుంటే అంత బారు పీస్ అనేది మనకు వస్తుంటది. ఇంకా ఎక్కువ సేపు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పీస్ గూడా ఎక్కువ కనిపిస్తది గదా! అందుకోసమని నేనైతే సన్నగా కట్ చేసి తీసుకున్నా. సో, ఇప్పుడైతే ఇంకా మనము దాన్ని ఒక 2 టైమ్స్ అలా కడుక్కోవాలి. క్లీన్‌గా ఒక 2 సార్లు అలా కొంచెం ఇట్లా దానిపైన డస్ట్ అవి పడతాయి గదా! అందుకోసమని ఒక 2 సార్లు అలా శుభ్రంగా కడుక్కొని, ఇంగ మనమైతే వాడుకోవాల్సి ఉంటది. ఇప్పుడైతే నేను 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నా. స్టవ్ పైనైతే కడాయి పెట్టి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చి మనకు కారానికి తగినంత ఎండుమిర్చి అయితే మనం వాడుకోవాలి. చూడండి నేనైతే ఒక 10 ఎండుమిర్చి అయితే ఏసా. ఇంకా ఇవైతే ఫ్రై అయితున్నాయి కదా! ఇవైతే నేను కొంచెం వాటర్‌లో కడిగి వేసాననమాట. అందుకే నాకు లేట్‌గా ఫ్రై అవుతున్నాయి. దీనిపైన కొంచెం అవి మందు అది డస్ట్ అవన్నీ ఉంటాయి కదా! అందుకోసమని నేనైతే ఇంకా డైరెక్ట్ వాటర్‌లో వేసి కడిగి వేసుకున్నా. అందుకోసమని కొద్దిగా లేట్ అవుతుందనమాట ఫ్రై కావటానికి. లేదంటే మీరు తడి క్లాత్‌తో కూడా తుడిచి వేసుకోవచ్చు నీట్‌గా. ఎలాగో పచ్చడికే కదా అని నేనైతే కడిగానమాట. సో, ఇప్పుడైతే మిర్చి మొత్తం ఫ్రై అయినాయి కదా మనకు. ఇంక ఇదైతే తీసి ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి.
ఇంకా అదే కడాయిలో మనం ఈ నల్లేరు ముక్కలున్నాయి కదా! మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలు, ఇంకా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. అదే ఆయిల్ సరిపోతది. ఎందుకంటే మళ్ళీ మనం పోపు వేసుకుంటాం కదా తర్వాత. ఇంకా అందుకోసమని ఈ ఆయిల్‌లోనే మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే సన్నగా ఇలా కట్ చేసుకున్నా చూడండి. మీరు కూడా అలా కట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా పీస్ అనేది మనకు కనిపిస్తుంటే అంత మంచిగా అనిపియదనమాట. ఇంకా చిన్న పిల్లలైతే అంత ఇష్టంగా తినరు కదా! అందుకోసమని నేనైతే సన్నగా కట్ చేశా. మీరు ఇలాగే చేయండి. ఇంకా కొంచెం అయితే ఫ్రై అయిపోయినాయి కదా! ఇంకా బాగా ఫ్రై కావాలి. చూడండి కలర్ చేంజ్ అయినాయి. ఇంకా ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకోవచ్చు మనం. ఇలా అయితే సరిపోతుంది. దీంట్లో ఇంకా టమాటా, ఆనియన్ ఇవన్నీ తెల్ల నువ్వులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. పల్లీలు ఇవన్నీ వేసి చేసుకోవచ్చు. కానీ నేనెప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇంకా ఈసారైతే ఇలా చేద్దామని చెప్పి ఇలా చేశా అనమాట. నెక్స్ట్ వీడియోలో టమాటా, పచ్చిమిర్చి అవి వాటితో కూడా ఎలా చేయాలనేదైతే నెక్స్ట్ పెడతా. ఇప్పుడైతే కొంచెం ధనియాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఇవి ఎండుమిర్చిలో వేద్దామని అనుకున్నా కానీ అవి ఎక్కువ కారం ఉంటే మళ్ళీ మనకు ఇంకా తినలేకపోతే ఇబ్బంది కదా! అందుకోసమని కారం అయితే కొంచెం మనం ఎక్కువ తినలేనప్పుడు అవి ముందే పట్టి కొంచెం తీసి పక్కన పెడతా నేను. మొత్తం డైరెక్ట్ మనం దాంట్లో వేసేస్తే ఎక్కువ ఘాటయిపోతే అప్పుడు తినలేం గదా! అందుకోసమని దాంట్లో వేయకుండా విడిగా వేయించుకుంటున్నా జీలకర్ర, ధనియాలు. ఇక మనం ఎప్పుడైనా ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం అట్లనే ఉంచకుండా కొంచెం పక్కన పెట్టుకొని చూసుకున్న తర్వాత ఇంకా అది సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవాలి. నేనైతే అలాగే చేస్తా. మొత్తం ఇంకా సరిపోతాయనే ఉద్దేశంతో మనం వేస్తే అప్పుడు ఏమైతదంటే ఎక్కువ ఘాటున్న మిర్చి అయితే పచ్చిమిర్చి అయినా, ఎండుమిర్చి అయినా చాలా స్పైసీ అయిపోయి ఇంకా తినలేమనమాట. ఇంకా నార్మల్‌గా ఉంటే పర్లేదు. ఇంక ఇప్పుడైతే ఇంకా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఒక 7, 8 వెల్లుల్లి తీసుకున్నా. ఇంకా వెల్లుల్లి తీసుకొని ఇవన్నీ అయితే మనం మిక్సీలో వేసి కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకున్నా టేస్ట్ కోసము. అది కొంచెం పులుపు ఉంటేనే బావుంటదనమాట ఇది. మనం టమాటా యేసుకున్నప్పుడు వేసుకోకపోయినా పర్లేదు. కానీ టమాటా అంత పులుపు ఉండదు కదా! కొంచెం టమాటా యేసినా కూడా కొంచెం అయితే చింతపండు యేసుకుంటేనే టేస్ట్ ఉంటది. సో, ఎప్పుడైతే ఇవి మొత్తం ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇవి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కల్లుప్పు ఇంకా ఇవి కల్లుప్పైతే ఏదైనా మనం పచ్చడి చేసుకునేటప్పుడు అదేస్తేనే టేస్ట్ ఉంటది. ఇంకా ఇప్పుడైతే మనం పోపు కోసమైతే ఒక చిన్న గిన్నె పెట్టుకొని, ఇంకా పోపు గింజలు, ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఈ పోపనేది వేగిన తర్వాత మనం కొంచెం వెల్లుల్లి, ఒక 4 వెల్లుల్లి కొంచెం అలా దంచి వేసుకోవాలనమాట. మరీ మెత్తగా కాకుండా. ఇక మనం మిక్సీ పట్టేటప్పుడు ఎలాగో వేసాం కదా! ఇంక ఇవైతే పోపు ఫ్లేవర్ కోసం బావుంటది గనక ఒక 4 వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు ఎక్కువ వేగితేనే బావుంటదనమాట. ఆ పప్పులు అవి తగులుతుంటాయి గదా! కట్ కట అని అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసమే బాగా వేగాలి. ఇంకా ఇప్పుడైతే మనకు ఎంత పసుపు కావాలనేదైతే చూసి వేసుకోవాలి. సో, ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది కదా! చూడండి ఎంత బావుందో, ఎంత బాగా కనిపిస్తుందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. సో, మీరైతే ట్రై చేస్తారని అనుకుంటున్నా తప్పకుండా. బాయ్ ఫ్రెండ్స్.